నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్. అమెరికా సైనిక పటిష్టతకు, వారి వ్యూహాత్మక విజయాలకు వెన్నెముకగా నిలిచే అత్యంత శక్తివంతమైన విభాగం యుఎస్ నేవీ సీల్స్. సముద్రం, ఆకాశం, భూమి ఇలా ఏ రంగంలోనైనా సరే చొరబడి శత్రువును నిర్మూలించగల అసాధారణ సామర్థ్యం ఈ బలగాల సొంతం. అయితే ఒక సాధారణ సైనికుడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నేవీ సీల్ కమాండోగా మారడం వెనక ఉండే శిక్షణ, మానవ మేధస్సుకు, శారీరక శక్తి అతీతమైంది. నేవీ సీల్స్ కావాలనుకునే అభ్యర్థులకు నిర్వహించే బేసిక్ అండర్ వాటర్ డెమాలిషన్ శిక్షణలో మొదటి దశలోనే ఒక అత్యంత కఠినమైన పరీక్ష ఉంటుంది. దాన్నే సైనిక పరిభాషలో హెల్ వీక్ లేదా నరకపు వారం అని పిలుస్తారు. 5.5 రోజుల పాటు నిరంతరాయంగా సాగే ఈ శిక్షణ మనిషిని శారీరకంగానే కాకుండా మానసికంగా పూర్తిగా కుంగదీసేలా రూపొందించబడింది. ఈ హెల్ వీక్ దేనిని పరీక్షిస్తుంది? అసలు నేవీ సీల్స్ మైండ్ సెట్ ఎలా నిర్మించబడుతుంది? రిటైర్డ్ యుఎస్ నేవీ సీల్ లెఫ్టినెంట్ జాసన్ రెడ్మన్ అనుభవాల ఆధారంగా ప్రత్యేక స్టోరీ మీకోసం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. యుఎస్ నేవీ సీల్ శిక్షణ 7 నెలల పాటు 3 విభిన్న దశల్లో సాగుతుంది. మొదటి దశ పూర్తిగా శారీర దారుఢ్యం, మానసిక స్థిరత్వంపైనే కేంద్రీకృతమై ఉంటుంది. ఈ శిక్షణలో చేరిన ప్రతి 100 మందిలో కేవలం 20 మంది మాత్రమే చివరి వరకు నిలబడగలుగుతారు. అంటే దీని అట్రిషన్ రేట్ లేదా వైఫల్యాల శాతం దాదాపు 80% ఉంటుంది. మొదటి దశలోనే 5వ వారం అత్యంత భీకరమైంది. ఆదివారం సూర్యాస్తమయంతో ప్రారంభమై శుక్రవారం సాయంత్రం వరకు సాగే ఈ హెల్ వీక్లో అభ్యర్థులు ఎదుర్కొనే సవాళ్లు వర్ణాతీతం. 5.5 రోజుల పాటు సాగే ఈ ప్రక్రియలో అభ్యర్థులకు లభించే మొత్తం నిద్ర కేవలం 3 గంటలు మాత్రమే. నిరంతర శారీరక శ్రమ, నిద్రలేమి కారణంగా అభ్యర్థులు మానసిక సమతుల్యాన్ని కోల్పోయి భ్రాంతికి లోనవుతూ ఉంటారు. అయినా సరే కఠినమైన పరిస్థితుల్లో కూడా నిర్ణీత లక్ష్యాన్ని ఎలా సాధించాలనేదే ఇక్కడ నేర్పిస్తారు. హెల్ వీక్ ప్రారంభాన్ని బ్రేక్అవుట్ అని పిలుస్తారు. శత్రువు ఒక్కసారిగా దాడి చేస్తే ఎలాంటి వాతావరణం ఉంటుందో అచ్చం అలాగే పేలుళ్ళు, తుపాకీ శబ్దాలు, తీవ్రమైన గందరగోళం మధ్య ఈ వారం ప్రారంభమవుతుంది. అభ్యర్థులు 6 నుండి 7 సభ్యులతో కూడిన బోట్ క్రూగా విభజించబడతారు. దాదాపు 300 పౌండ్లు బరువుండే రబ్బరు బోట్లను అభ్యర్థులు తమ తలలపై మోస్తూ మైళ్ళ దూరం పరిగెత్తాల్సి ఉంటుంది. నీటిలో నడవడం వల్ల ఆ బోట్లలోని ఇసుక చేరుతుంది. ఫలితంగా వాటి బరువు 400 పౌండ్లకు పైగా పెరుగుతుంది. తలపై ఇసుక రాపిడి కారణంగా అభ్యర్థుల తలలు, మెడ భాగాలు తీవ్రమైన గాయాలకు లోనవుతాయి. ఒక హెల్ వీక్ వ్యవధిలో సగటున ప్రతి అభ్యర్థి 200 మైళ్ళు అంటే సుమారు 320 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. హెల్ వీక్లో అత్యంత భయంకరమైన ప్రక్రియ సర్ఫ్ టార్చర్ లేదా సముద్రపు హింస. కాలిఫోర్నియా తీరంలోని పసిఫిక్ మహాసముద్రపు నీరు అత్యంత శీతలంగా 50 నుండి 60 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతతో ఉంటుంది. అభ్యర్థులందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని గొలుసుగట్టుగా సముద్రపు నీటిలో మోకాళ్ళ లోతు వరకు వెళ్ళాలి. అక్కడ ఇన్స్ట్రక్టర్స్ ఆదేశాల ప్రకారం నీటిలోనే కూర్చొని వెళ్ళకిలా పడుకోవాలి. ఐస్ లాంటి చల్లటి సముద్రపు అలలు వారి తలలపై నుండి దూసుకెళ్తూ ఉంటాయి. శరీర ఉష్ణోగ్రత పడిపోయి హైపోథర్మియా స్థితికి చేరుకునే వరకు వారిని అలాగే నీటిలో ఉంచుతారు. అభ్యర్థులు చలికి విపరీతంగా వణుకుతూ వెన్ను పాము కండరాలు బిగుసుకుపోయేంత వరకు ఈ ప్రక్రియ సాగుతుంది. వైద్య బృందం వారిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రాణాపాయ స్థితికి చేరక ముందే బయటికి తీస్తారు. కానీ వెంటనే శరీరాన్ని వేడి చేసుకునేందుకు మళ్ళీ తీవ్రమైన వ్యాయామాలు చేయిస్తారు. ఈ చక్రం హెల్ వీక్ పొడవునా పునరావృతం అవుతూనే ఉంటుంది. ఈ సుదీర్ఘ నిద్రలేమి శారీరక శ్రమ కారణంగా అభ్యర్థుల మెదడు మైక్రోస్లీప్ స్థితికి చేరుకుంటుంది. అంటే పరిగెడుతున్నప్పుడు లేదా పనులు చేస్తున్నప్పుడే కొన్ని సెకండ్ల పాటు మెదడు పూర్తిగా నిద్రలోకి జారుకుంటుంది. జాసన్ రెడ్మన్ తన అనుభవాలను పంచుకుంటూ హెల్ వీక్ 4వ రోజు నాటికి తనకు లేని శబ్దాలు వినబడడం, సముద్రం మధ్యలో లేని గోడలు ఉన్నట్లు భ్రమ కలగడం జరిగిందని పేర్కొన్నారు. ఒక దశలో బోట్ మోస్తూ పరిగెత్తున్నప్పుడే తన మెదడు స్తంభించిపోయిందని, కళ్ళు తెరిచి చూసేసరికి మైలు దూరం ముందుకు వచ్చేశానని ఆయన వివరించారు. యుఎస్ నేవీ సీల్స్ ఆపరేషన్లో అత్యంత కీలకమైన వ్యూహం వైలెన్స్ ఆఫ్ యాక్షన్. శత్రువు ఊహించని విధంగా అత్యంత ఎక్కువ సమయంలో భారీ స్థాయిలో పేలుళ్ళు, కాల్పులతో శత్రువును మానసికంగా, శారీరకంగా దెబ్బతీసి పూర్తిగా లొంగదీసుకోవడమే ఈ వ్యూహం ముఖ్య ఉద్దేశం. సాధారణ సైనికులు యుద్ధరంగంలో ఒత్తిడి కారణంగా 50% మాత్రమే ఖచ్చితత్వంలో పనిచేయగలిగితే, నేవీ సీల్స్ తమ కఠినమైన శిక్షణ కారణంగా 90% పైగా ఖచ్చితత్వంతో శత్రువును నిర్మూలించగలరు. శిక్షణలోనే అత్యంత భీకరమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. లైవ్ ఫైరింగ్, నిజమైన బుల్లెట్లతో కాల్పులు జరుపుతూ రాత్రి వేళల్లో అడవుల్లో శిక్షణ ఇస్తారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రమాదశాత్తు అభ్యర్థులు మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఎలైట్ మైండ్ సెట్, కఠినమైన శిక్షణే లెఫ్టినెంట్ జాసన్ రెడ్మన్ను మరణం అంచుల నుండి తిరిగి తీసుకొచ్చింది. 2006 ఇరాక్ యుద్ధంలో అల్ఖైదా ఉగ్రవాదుల దాడులను తిప్పికొట్టే క్రమంలో జాసన్ రెడ్మన్ తీవ్రంగా గాయపడ్డారు. శత్రువుల మెషిన్ గన్ల నుండి దూసుకొచ్చిన 8 బుల్లెట్లు ఆయన శరీరాన్ని ఛిద్రం చేశాయి. బాడీ ఆర్మర్, హెల్మెట్ ముక్కలయ్యాయి. ఒక పవర్ఫుల్ బుల్లెట్ ఆయన కుడి చెవి పైభాగం నుండి దూసుకెళ్లి ముఖంలోని ఎముకలను పగలగొడుతూ ముక్కు ద్వారా బయటకు వేసుకొచ్చింది. దవడ పూర్తిగా నలిగిపోయింది. ఆ దారుణమైన స్థితిలో రక్తం ఏరులై పారుతున్న హెల్ వీక్లో తాను నేర్చుకున్న ఓవర్కమ్ మైండ్ సెట్ కారణంగానే ఆయన స్పృహ కోల్పోకుండా
బతకాలనే సంకల్పంతో పోరాడాడు. తన సొంత పొజిషన్ పైనే బాంబు దాడులు చేయించి శత్రువును తుడిచిపెట్టాడు. ఆ తర్వాత హెలికాప్టర్ వరకు స్వయంగా నడుచుకుంటూ వెళ్లడం ఆయన దృఢ సంకల్పాన్ని తెలియజేస్తుంది. హాస్పిటల్లో చేరిన తర్వాత ముఖం వికృతమై చెయ్యి తొలగించాల్సిన పరిస్థితి వచ్చినా ఆయన అధైర్యపడలేదు. తన గది తలుపుపై ఇది ఆశావాదం, పూర్తిగా కోలుకునే శక్తి ఉన్న గది అని బోర్డు పెట్టి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాడు. యుఎస్ నేవీ సీల్స్ శిక్షణ కేవలం శారీరక బలాన్ని మాత్రమే కాదు, చావు ఎదురుగా ఉన్న సమాచారాన్ని వేగంగా విశ్లేషించి సరైన నిర్ణయం తీసుకోగల మానసిక స్థైర్యాన్ని అందిస్తుంది. చలిని, నొప్పిని, అసౌకర్యాన్ని సాధారణ మానవుడి కంటే 10 రెట్లు ఎక్కువ భరించే శక్తిని ఈ హెల్విక్ వారిలో నింపుతుంది. అందుకే యుద్ధరంగంలో సాంకేతికత లేకపోయినా అత్యంత కఠినమైన పర్వత ప్రాంతాల్లో కూడా శత్రువులను ఎదుర్కొని నిలబడగలరు. మనిషి తన మెదడు నిర్దేశించిన పరిమితులను దాటి అసాధ్యాలను సుసాధ్యం చేయగలని నిరూపించే సజీవ సాక్ష్యం యుఎస్ నేవీ సీల్స్ శిక్షణా విధానం. అంతర్జాతీయ రక్షణ రంగంలో ఈ బలగాలు అత్యంత ప్రతిష్టాత్మకమైనవిగా నిలవడానికి కారణం వారి శరీరాలు కాదు, హెల్విక్ ద్వారా వారు నిర్మించుకున్న అజేయమైన మానసిక శక్తి. సో ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ అ సాక్షి ఎక్స్క్లూసివ్.